హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నేటి రోజుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంగా నిలుస్తుంది. అయితే ఈ అభివృద్ధి వెనుక ఒక గంభీరమైన సమస్య ముంచుకుని వస్తుంది. అది విషతుల్యమైన వాతావరణం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, చెత్త నిర్వహణలో లోపాలు, వాహనాల సంఖ్య పెరుగుదల, పారిశ్రామిక కాలుష్యం మొదలైనవి నగరంలోని పర్యావరణ సమతుల్యానికి భంగం కలిగిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నా అది కూడా అవినీతి మురికితో నిండిపోయింది అన్నది బహిరంగ వాస్తవం. అడ్డదిడ్డంగా ఏర్పాటు చేస్తున్న కెమికల్ కంపెనీలకు ఎంతో సులువుగా అనుమతులు లభిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఫ్యాక్టరీలు కూడా నడుస్తున్నాయి. ఆ కంపెనీల నుండి వెలువడుతున్న రసాయనాలు కలిపిన నీరు నగరమంతా వ్యాపిస్తుంది. దీంతో తాగునీరు కూడా విషతుల్యం అవుతుంది. అలాగే ఎంతో సారవంతమైన నేల నిస్సారంగా మారిపోతుంది. ఇన్ని కాలుష్యాలతో నగర ప్రజల ఆరోగ్యం అనారోగ్యం పాలవుతుంది. దీనికి కారణం ప్రభుత్వ అధికారులు లంచాలతో నిర్మించుకున్న పరిశ్రమలు, చివరికి ప్రజలు కూడా కారణభూతులు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన స్వచ్ఛమైన నగరంగా మారిపోతుంది. నగర వాతావరణం విషతుల్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాహనాల విపరీత పెరుగుదల ఒక కారణమైతే, రోజుకు లక్షల సంఖ్యలో వాహనాలు రహదారులపై తిరుగుతుండడంతో కార్బన్ మోనోఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు వాయువులు వాతావరణంలో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక కాలుష్యం మరో కారణం. నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు తగిన శుద్ధి పద్ధతులు పాటించకుండానే వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. మొక్కలు అనవసరంగా నరికివేయడం మరో కారణం కూడా. రహదారి విస్తరణ, నిర్మాణాలు మొదలైన కారణాలతో చెట్ల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. ఇక ప్లాస్టిక్, చెత్త సమస్య విపరీతమవుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగిన విధంగా వదలకపోవడం వలన నేల, నీటి నాణ్యత దెబ్బతింటుంది. దీంతో నగర ప్రజల జీవనం ప్రమాదంలో పడిపోతుంది. కనుక ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటడం, దాన్ని సంరక్షించడం చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం క్రమబద్ధీకరించాలి. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి మెట్రో, బస్సుల వంటి సామూహిక రవాణా పద్ధతులను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ ఖచ్చితంగా విధించాలి. ఒక్కసారి వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలి. చెత్త వేరు చేసి పారవేయడం విధిగా పాటించాలి. ఇక పరిశ్రమల నుంచి వచ్చే మాలిన్యాలను శుద్ధి చేసి విడుదల చేయాలి. విధి విధానాలు పాటించని ఫ్యాక్టరీలను నిర్విధంగా మూసివేయాలి. అలాంటి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిన అధికారులను డిస్మిస్ చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి. చెత్తను రోడ్లపై వేయకుండా తగిన డస్ట్బిన్లో వేయడం చేయాలి. విద్యుత్, నీరు వంటి సహజ వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి. ప్రభుత్వ పర్యావరణ కార్యక్రమాలకు సహకరించడం చేయాలి. పచ్చదనం పెంచడంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి. కాలుష్య నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. వాతావరణ నాణ్యతను కొలిచే పరికరాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పథకాలు ప్రవేశపెట్టడం, చెత్త నిర్వహణ, నీటి శుద్ధి ప్రాజెక్టులను విస్తరించడం, పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చేయాలి. ఇలా ముఖ్యంగా అవినీతి సంపూర్తిగా అంతం చేయాలి. హైదరాబాద్ అభివృద్ధి పర్యావరణానికి విరుద్ధంగా కాకుండా సహజ సమతుల్యాన్ని కాపాడే దిశలో సాగాలి. పర్యావరణాన్ని కాపాడడం అంటే మన భవిష్యత్తును కాపాడటం. అందుకే ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేసినప్పుడే ఈ మహానగరం మళ్ళీ పచ్చని హైదరాబాదుగా మారుతుంది. మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను వెలికి తీస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ.
కావున గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.